హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మరి డెలివరీ అయిన లేడీస్కి చాలా అద్భుతమైన లేఖి చేయబోతున్నాను. డెలివరీ అయిన లేడీస్కి బాగా పొట్ట పెద్దదిగా ఉండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది చిన్నదిగా, ఆ లోపల గ్యాసు ఆ చెత్త అవంతా ఉంటుంది కదా, అట్లే కుట్టి తోసేస్తుంది లేఖి అని చేసుకుని తిన్నామంటే. డెలివరీ అయిన వాళ్ళకే కాకుండా పీరియడ్స్ సరిగా రాని వాళ్ళకి, అలానే బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, మన బాడీలో నచ్చితనం అంతా ఉంటుంది, వేస్ట్ బ్లడ్ అలాంటివంతా ఉన్నప్పుడు కూడా మనకి అన్ఈజీగా అటు ఉంటుంది. ఇది తిన్నామంటే అట్లే మనకి ప్యూరిఫై లాగా అయిపోతుంది మా బాడీ. అసలు రోజు మార్నింగ్ తిన్నామంటే పొరగడుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేద్దాం చూద్దామా? దానికి ఏం కావాలి చూద్దామా? దీనికి ఫస్ట్ కావాల్సింది మెయిన్ ఒక తెల్లగడ్డ, 1 కప్పు తెల్లగడ్డ, 1.5 కప్పు తాటి బెల్లం. ఇది తాటి బెల్లం ఆరోగ్యం చాలా మంచిది కదా. ఇది నేను వచ్చేసి స్వీట్ కొంచెం ఎక్కువ తిన్నాను కాబట్టి 1.5 కప్పు వేసుకున్నాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళు వచ్చేసి 1 కప్పే వేసుకోండి బెల్లం వచ్చేసి. దాంతోపాటు జీలకర్ర పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, ఇది కరక్కాయ. ఈ కరక్కాయ వచ్చేసి నేను మిక్సీ వేయాలి. ఇంక దీన్ని మిక్సీ పట్టేసి కొంచెం చూడ సరిపోతుంది, మంచి నూనె. మరి దీన్ని చేసేద్దామా? అలానే బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అది కూడా తగ్గిపోతుంది. కరెక్ట్గా మిక్సీకి వేసినాం కదా, ఆ పౌడర్ చూడు ఎట్లా ఎగురుతుంది అది. దీన్ని మళ్ళీ జల్లడ పట్టించాలి. దీన్ని బాగుంది స్మోకీగా. ఈ తెల్లగడ్డ బాగా నలిగిపోవాలి. దీంతో ఇట్లా అంటానే ఉండాలి. అసలు టైం పడుతుంది, ఒక ½ గంట అది పడుతుంది. అది ఈ తెల్లగడ్డ వల్ల పాలు కూడా బాగా పడుతుంది. కొంతమందికి పాలు తక్కువ ఉంటుంది కదా, పిల్లలకి చాలదు, వాళ్ళకి పాలు కూడా బాగా పడుతుంది. రోజు 1 స్పూన్ చేసినారంటే వాళ్ళకి నడుము నొప్పి ఉండదు, గ్యాస్ ఫామ్ ఉండదు, పెయిన్ ఉండదు, వాళ్ళకి C-సెక్షన్ చేసిన పెయిన్ ఉండదు, ఏమి ఉండదు. డాక్టర్లు ఇస్తారు మందులు, ఎన్ని ఇచ్చినా కూడా ఇలాంటివి మనం వాడినామంటే కొంచెం బాగుంటుంది మనకి. దీంట్లో ఒక చిన్న స్పూన్ మిరియాలు వేసుకుందాం, మిరియాల పొడి. ఇది వచ్చి మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అంటారు కదా, వాళ్ళ పుండు బాగా ఆరుతుంది, కొద్దిగా వేసుకోవాలి. శొంఠి పొడి వేసుకున్నామంటే గ్యాస్ ట్రబుల్ అంతా ఏం ఉండదు దీంతో. ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక ½ స్పూన్ కరక్కాయ పొడి. ఈ కరక్కాయ పొడి వచ్చి రోజు ఇది కూడా నైట్లో తాగినామంటే, రోజు మనం తాగుతాం కదా బ్లడ్ రావడానికి అనేసి, శక్తిగా నరాల వీక్నెస్ అనేసి, అది ఇది అవసరమే లేదు, అన్నీ కరక్కాయలా ఉంటుంది. ఇది రోజు తాగినామంటే నైట్లో ఇంకా నరాలకి అసలు వీక్ అయితే ఉండదు. అసలు నరాలు కానీ బ్లడ్ కానీ చాలా వాటికి యూజ్ ఉంది. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువైంది నాకు, నేను వంచేస్తాను దాన్ని. ఇలా వస్తుంది ఇదండి, లేకి మీద వస్తుంది. ఆయిల్ ఎక్కువైంది కాబట్టి నేను తీసేస్తాను, పక్కకు తీసేసుకోవాలి ఆయిల్ ఎక్కువైతే. ఓకే,
ఇలా రావాలి లేకిమన్నాక. దీంట్లో రోజు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక డబ్బాలో వేసుకున్నామంటే 15 రోజులైనా ఎట్లే ఉంటుంది ఇది. మెయిన్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళకి ఎక్కువ టయర్డ్గా ఉండేది, బ్యాక్ పెయిన్ అలా ఉంటుంది కదా, అవంతా ఏం ఉండదు. అందరూ తీసుకోవచ్చు ఇది. ఏజ్ అయిన వాళ్ళు, ఏజ్తో ఏం సంబంధం లేదు, అందరూ తీసుకోవచ్చు. డెలివరీ అయిన వాళ్ళకి 3 months దాకా తీసుకోవచ్చు, మళ్ళీ కూడా తీసుకోవచ్చు. 3 months తీసుకున్నారంటే వాళ్ళకి ఎప్పటికీ బ్యాక్ పెయిన్ రాదు. మళ్ళీ ఆ డెలివరీ టైంలో ఇచ్చినారంటే మళ్ళీ ఎప్పటికి బ్యాక్ పెయిన్ రాదు వాళ్ళకి. చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటారు బ్యాక్ పెయిన్ అనేసి డెలివరీ అయినాక. ఒక 3 months తీసుకున్నారంటే ఎప్పటికి రాదు బ్యాక్ పెయిన్. నాకు కొద్దిగా ఆయిల్ ఎక్కువైంది, ఇట్లా పక్క పడేసామంటే పక్క వచ్చేస్తుంది. అది తీసేయచ్చు మనం. దాన్ని తీసి దీన్ని ఒక బాగా ఆరినాక చల్లబడినాక తినాలి దీన్ని. ఇప్పుడు వేడిగా ఉంటుంది. ఈ కడక్కాయ పొడితో పిగ్మెంటేషన్ అలా ఉంటుంది కదా, వాళ్ళు పిగ్మెంటేషన్ అప్పుడు కూడా కొద్దిగా పాలలో వేసి పిగ్మెంటేషన్ పైన బాగా మసాజ్ లాగా లేకపోతే ప్యాక్ లాగా వేసినారంటే పోయేస్తుంది పిగ్మెంటేషన్ అంతా కూడా. స్కిన్ కూడా రోజు కడక్కాయ పొడి తాగినామంటే స్కిన్ గ్లోగా ఉంటుంది. ఇది ఆయుర్వేద షాప్ కూడా దొరుకుతుంది, మనం తెచ్చి తినచ్చు. కానీ మనం చేసుకుంటే బాగుంటుంది కదా ఇది. అట్లనే ఇది మా మైకా స్టోర్లో కూడా ఉంది. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ఇంట్లో చేసుకోవడానికి. ఇది అది వచ్చేసి తిప్పిలి, దరవాయి పట్ట అవన్నీ వేసి చేస్తాం. అది పట్ట, లవంగాలు, మిరియాలు అవన్నీ వేసి చేస్తాం. అది పొడి. అది వచ్చి మీరు ఆడబెట్టుకున్నారంటే పొడి తీసేసుకొని రోజు తెల్లవారితో తేనె తినేసేయాలి, 1 స్పూన్ అంతే. అది వేరేది. దీనిలోనే వర్క్ చేస్తుంది అది కూడా, కాకపోతే ఇంట్లో చేసుకోవాలి మనం. ఇది ఒక 15 రోజులు ఉంటుంది, బయట ఉంటుంది. ఇది అదైతే పొడి తీసి పెట్టుకున్నారంటే 1 నెల 2 నెలలు బయట ఉంటుంది, పెట్టినా ఏం కాదు. మీరు మార్నింగ్ లేగానే తేనె వేసుకొని కొద్దిగా 1 స్పూన్ పౌడర్ వేసుకొని తిన్నారంటే సరిపోతుంది. ఇదే రిజల్ట్ అది కూడా. మరి చూసారు కదా ఒక అద్భుతమైన లేఖ్యాన్ని. ఇది డెలివరీ అయిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ సరిగా రాకుండా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇట్లా నేను చెప్పిన సమస్యలు ఎవరికైనా ఉన్నాయంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. అలానే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక విషయము, ఇది బెల్లం వచ్చేసి తాటి బెల్లమే ఉండాలి, వజ్జీన బెల్లం ఉండాలి. మనం మామూలు బెల్లం అలా వేసినామంటే బాగా రాదు. ఇది తాటి బెల్లం కూడా వజ్జీన బెల్లం ఉండాలి, మరి కుదరదు సరిగా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.